मेरे बड़े भाई उस्मान हाजी साहब जो स्टेज पे मेरे साथ में हैं, जिनकी दावतनामे पे आपके बीच में आना हुआ, मुझे बेहद खुशी है कि मेरे पूरे कारवान के कांग्रेस भाइयों के साथ, मेरे परिवार के साथ यहाँ पे ठहर के आपसे बात करने का मौका मिला। और बेहद शुक्रिया अदा करता हूँ उस्मान भाई का कि इस मौके इसने मुझे मौका दिया। और स्पेशली जितने बच्चे, स्कूल के बच्चे यहाँ पे जो पार्टिसिपेट किए, मैं बेहद खुश हूँ उनके साथ कि इतने अच्छा इनिशिएटिव जो ड्रग फ्री स्टेट करने की जो सीएम साहब की जो कोशिश है, इसमें आप लोग सब मिलकर जो पार्टिसिपेशन किया, ये पूरे स्टेट में एक मॉडल है। क्योंकि मैं खुद 204 स्कूलों का, 204 कॉलेजों का प्रेसिडेंट हूँ। मुझे भी इतना पॉजिटिव थॉट नहीं आया जितना उस्मान भाई ने ये प्रोग्राम को डिज़ाइन किया। ये प्रोग्राम पूरे स्टेट में, इंशाल्लाह पूरे स्टेट में ये मॉडल की तरह इम्प्लीमेंट होगा। मैं ये सीएम साहब को भी ये बात बताऊंगा कि कारवान में जितना अच्छा ऑर्गेनाइज किए ड्रग फ्री के लिए, तो ड्रग ये हमारे आने वाली नस्लों के लिए बहुत बड़ा खतरा है, बहुत बड़ा जहर है। कि जितने भी यंगस्टर्स इसकी आदत पड़ चुकी है, ये वही अपनी ज़िंदगी को बर्बाद कर रहे हैं। साथ ही साथ अपने माँ बाप जो बहुत ही लाड से, बहुत ही भरोसे से, बहुत ही विश्वास से उनको बड़ा करते हैं, उनको बहुत तकलीफ होने वाली बात है। क्योंकि ये जिस्म में इतने तेजी से फैलता है, जहर भी उतना तेजी से नहीं फैलता, और वो अपनी ज़िंदगी को तबाह करेंगे अगर कोई भी ड्रग लेंगे। और सीएम साहब का ग्रेट इनिशिएटिव है एंटायर इंडिया में। हमारा एक मॉडल स्टेट है जो सीएम साहब ने एक ईगल टीम को, टास्क फोर्स टीम को इम्प्लीमेंट किया है। एक्सक्लूसिव ड्रग के पेडलर्स को, ड्रग के जो भी जिम्मेदार है, उनको कड़ी से कड़ी सजा देने के लिए, क्योंकि आने वाले जनरेशन के लिए बहुत बड़ा खतरा है। ड्रग फ्री करना, ड्रग फ्री स्टेट रखना, ये सीएम साहब बहुत ही सीरियस इनिशिएटिव कर रहे हैं। इसके लिए उस्मान भाई, मैं समझता हूँ कांग्रेस के पहले लीडर है जो इतने बड़े पैमाने पे ये प्रोग्राम को प्लान किया है और उसमें मुझे बुलाया है। और मैं बहुत खुशनसीब हूँ कि मुझे आपके बीच में आने का मौका मिला। ఇలా చూస్తూ ఉంటే చిన్న చిన్న పిల్లలు, స్కూల్ పిల్లల్ని నేను చూడగలుగుతున్నా। ఇక్కడ మీరు ఒక స్ట్రాంగ్ మెసేజ్ తీసుకుపోయి మీ ఇంట్లో చెప్పాలమ్మా, కాంగ్రెస్ చేస్తున్న ఈ ఇనిషియేటివ్, ఈ డ్రగ్ ఫ్రీ ఇనిషియేటివ్ని మనం దూరం దాకా మన చుట్టాలలో, మన ఫ్రెండ్స్ మధ్యలో అందరిలో డిస్కస్ చేయాలా। డ్రగ్కి ఎవరు బాధితులు కావద్దు, డ్రగ్ని మనం ఎవరు అలవాటు కావద్దు। ఈ డ్రగ్ ఎవరైతే పెడ్లర్స్ ఉంటారో, ఈ డ్రగ్ ఎవరైతే స్ప్రెడ్ చేద్దాం అనుకుంటారో, మీరు ఇమీడియట్గా మీ ఇంట్లో చెప్పాలా, మీ టీచర్స్కి చెప్పాలా, పైన పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలా। మీరు ఈ డ్రగ్ బాధ్యత నుంచి దూరం ఉండాలా। ఎందుకంటే మీ చాలా పెద్ద భవిష్యత్తు ఉంది। ఇది చాలా చాలా అంధకారంలో మిమ్మల్ని తీసుకోబోతుంది। సో దీన్ని మీరు అవాయిడ్ చేయాలా। మీ నోటీస్లో వచ్చినా కూడా మీరు ఇమీడియట్గా కన్వే చేయాలా మీ పేరెంట్స్ని, ఓకేనా? నువ్వు విన్నాయినా నువ్వే పోయి చెప్పాలి అందరికీ, అర్థమైందా? బ్యాండ్ కొట్టి, డప్పు కొట్టి మరీ చెప్పాలా। మీరు ఈ కంట్రీకే ఫ్యూచర్, మీరు స్టేట్కి ఫ్యూచర్, ఓకేనా? చెప్తారా మీరు అందరూ? అందరు పోయి చెప్తారా? అందరు చెప్పాలా? ఓ చెల్లెలారా, అందరు పోయి చెప్పాలా, సరేనా? ప్లేట్ ఆడ పట్టున్నట్టు కాదు, ఈ ప్లేట్ ఆడ ఊరూరా పోయి చెప్పాలా, అన్ని చోట చెప్పాలా। మీరు అదృష్టం ఏంటంటే ఇంత మంచి నాయకుడు మీ మధ్యలో ఉన్నాడు। సో మీకు ఎలాంటి ఫెసిలిటీ కావాలన్నా వచ్చి మా ఉస్మాన్ భాయ్ని కలవచ్చు। ఫ్యూచర్లో కూడా గవర్నమెంట్ చాలా మంచి స్కీమ్స్ అనౌన్స్ చేసింది। సన్న బియ్యం అన్న చెప్పినట్టు సన్న బియ్యం ఉండొచ్చు, రేషన్ కార్డు ఉండొచ్చు, అతి త్వరలో రాజీవ్ యువ వికాసం కూడా అనౌన్స్ చేసినాము, ఇంప్లిమెంట్ చేస్తాము। చాలా ఎక్కువగా గవర్నమెంట్తో మీరు బెనిఫిట్ పొందవచ్చు। ఇంత మంచి ఇనిషియేటివ్ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు। దీన్ని ప్రజల మధ్య తీసుకుపోయి దీన్ని ఎంత వరకు అయితే అంతవరకు దీని లాభం పొందాలా, సరేనా? సే నో టు డ్రగ్స్, సే నో టు డ్రగ్స్। థ్యాంక్ యూ సో మచ్। మా కార్యాలయంలో ఉన్న నాయకులు, కాంగ్రెస్ నాయకులకు చాలా చాలా ధన్యవాదాలు। మీ మధ్యలో దానికి అవకాశం ఇచ్చారు, మా పెద్దను పిలవడం జరిగింది। థ్యాంక్ యూ సో మచ్।